లార్డ్ క్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో మన ఇంటికి నాతో పాటు ఎవరు వచ్చారో చెల్లా తెలుసా మీ అందరికీ? మా చెల్లి మరి మహారాష్ట్ర నుంచి అపోస్తల్ సోనం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. Praise Lord. హౌ ఆర్ యు చెల్లి? I am blessed. I am super duper blessed. అయితే చెల్లికి తెలుగు రాదు, మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది. తను ప్రెజెంట్ పాస్టర్ ట్రైనింగ్ కూడా చేసేసింది. మరి హైదరాబాద్కి బీటీహెచ్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ తీసుకుందామని చెప్పి వచ్చారనమాట. ఎక్కడ కోన్సా చర్చేవో? Apostolic Assembly from Hyderabad. But जो उसका जो मेन ब्रांच है वो मेन ब्रांच है स्टेट ऑफ द कैलिफोर्निया. అచ్చా. సో ఆ సర్టిఫికేట్ తీసుకోవడం, గ్రాడ్యుయేషన్ తీసుకోవడం కోసం మరి హైదరాబాద్ and then catch it so you don't lose it. మీ చెల్లి నాకు ఎలా పరిచయం అంటే 2020లో కరోనా టైంలో నాకు చాలాసార్లు కాల్స్ చేస్తే, కరోనాలో మీటింగ్స్ లేవు కదా, అప్పుడు నేనేం చేశాను, ఒకరోజు ఫోను అనుకోకుండా లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశాం. ఇలా అక్క నేను కూడా ఒక హిజ్రానే, మరి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి 2020లో మా పరిచయం ఏర్పడింది కరోనా టైంలో. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఫోన్లో మాట్లాడుకున్నాం, వీడియో కాల్స్లో మాట్లాడుకున్నాం. కానీ దేవుడు ఫైనల్గా ఇన్ని రోజులకి మమ్మల్ని కలిపేశాడు. చాలా సంతోషంగా ఉంది. खुश हो गए हम दोनों. कितना खुश हो गए मेरे से मिलके? मैं बहुत खुश हूँ. एक्चुअली अंदर से जो मेरा सोल है वो काफ़ी स्ट्रांगली हो चुका है और काफ़ी मतलब मुझे बहुत अच्छा एक इंस्पायर मैं आका. एक्चुअली मुझे तेलुगु नहीं आती बट थोड़ी थोड़ी बोलने की कोशिश करती हूँ. తను చెప్పింది ఏంటి అంటే, అక్కని కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి ఫోన్లో వీడియో కాల్స్లో ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. కానీ మరి దేవాదేవుడు తన మహాకృప చేత ఈ విధంగా మరి నేను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కి గ్రాడ్యుయేషన్కి రావడం, మరి అక్కని కలవడం, ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారు. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇది సేవా భారతేనా? सेवा भारत आशीर्वाद कैंपस. సేవా భారత్ ఆశీర్వాద్ క్యాంపస్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ జరిగింది. కిतना స్టూడెంట్స్ లోग आया था उधर? 81. 81 మంది స్టూడెంట్స్ వచ్చారు. అందులో అకేలా ట్రాన్స్జెండరేనా? या अकेले ट्रांसजेंडर थे. 81 మందిలో మరి దేవాదేవుడు తన ఒక్కదాన్ని ట్రాన్స్జెండర్ నుంచి మరి ఎంచుకొని ఈరోజు బీటీహెచ్ సర్టిఫికేట్ని మరి తను పొందుకోవడం జరిగింది. మరి మా కమ్యూనిటీలో మరి దేవుడి కోసం ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరిని లేపుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. కితనే ఆప్కా సర్టిఫికేట్ సబ్కి బతాయి. సర్టిఫికేట్ కూడా చూపిస్తాను మీకు. ఎస్, కనిపిస్తుందా? ఎస్, ఇది సర్టిఫికేట్ అనమాట. ఇందులో ఇంటర్నేషనల్ అపోస్తలిక్ బైబిల్ కాలేజ్ ఫ్రమ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అండ్ సోనం వాల్మీక్ వాల్మీక్ వాళ్ళ నాన్నగారి పేరు, ఈ తూల్ అనేది వాళ్ళ ఇంటి పేరు, తిన పేరు సోనం. సో ఇక నుంచి మా చెల్లి ఒట్టి సోనం కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి అపోస్తలిక్ సోనం అనమాట. మరి సేవ చేయడానికి దేవుడు అన్ని అర్హతల్ని మా చెల్లెలకి ఇచ్చేశాడు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చెల్లి आप कैसा खुश हो रही ना? मैं काफ़ी खुश हूँ अंदर से क्योंकि मुझे जिस दिन तक हम कुछ पढ़ते हैं, जिस दिन तक उस दिन का इंतज़ार करते हैं और जब फिर उसका फल हमें मिलता है तो बहुत ही अच्छा लगता है. क्योंकि जिस तरह से हम बोते हैं तो बोने का भी एक समय होता है और काटने का भी एक समय होता है. सो मैंने अभी तक बोया था और आज मेरा काटने का समय था और आज मैंने इतनी अच्छी फसल काटी हूँ अपने लाइफ में कि मैं धन्य हो गई हूँ.
అయితే తను అంటున్న మాట ఏంటంటే చాలా జీవితంలో చాలా శోధనలు అనుభవించాను. బట్ ఒకరోజైతే నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను ఆ శోధన నుంచి దేవుడు సువర్ణంగా మారుస్తాడని చెప్పి. మరి ఫైనల్గా దేవాదేవుడు నా జీవితాన్ని సువర్ణంగా మార్చేశాడు. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసినంత వరకు మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, అలాగే ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలలో ఇంతవరకు మా హిజ్రాలలో లేక ట్రాన్స్జెండర్స్లో ఎవరు కూడా దేవుడి సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరు. మరి ఫస్ట్ టైం మరి నార్త్ ఇండియాలో అటు సైడు మరి చెల్లిని దేవుడు ఎంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తన కొరకు తన పరిచయ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. తను బాప్తీసం తీసుకుంది కూడా ఎక్కడో తెలుసా, పంజాబ్లో అంకుల్ నరులా మినిస్ట్రీస్ అని చెప్పి చాలా పెద్ద దైవజనులు అన్నమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. పంజాబ్లో ఆయన హిందీలో మెసేజ్ చెప్తూ ఉంటారు. సో ఆ అంకుల్ నరులా గారి మినిస్ట్రీస్లో తన బాప్తీసం తీసుకుంది. తనతోనే మాట్లాడదాం. చెల్లి బాప్తీసం కిధర్ లియా आपने? मेरा बैप्टिज्म हो चुका है पंजाब अपोस्टल अंकुर नरूला जी की मिनिस्ट्री से। और ये जो मेरा जो डिग्री हुआ है अभी इस समय का बैचलर ऑफ थियोलॉजी, ये अपोस्टलिक असेंबली का जो अपोस्टलिक असेंबली की जो हिस्ट्री है, सो हिस्ट्री में उस हिस्ट्री में फर्स्ट नाम मेरा है कि आई एम ट्रांसजेंडर फर्स्ट एंड हिस्ट्री का मतलब पूरे हिस्ट्री में 1994 से जो भी हिस्ट्री अपोस्टलिक का बनते आया है उस अपोस्टलिक हिस्ट्री में आज मेरा नाम दर्ज हो चुका है कि तुम तो पहला फर्स्ट ट्रांसजेंडर అపోస్తలిక్ యా. అచ్చా, తను ఏం చెప్పారంటే అపోస్తలిక్ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఒక హిజ్రా మరి దేవుడి సేవకురాలుగా మారి మరి అపోస్తులు అని చెప్పి ఆ బిరుదును పొందడము మరి దేవాదేవుడు తనకిచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉంది. అలాగే తను ఉత్తరాఖండ్లో కూడా బైబిల్ కాలేజ్ చేశారు. ఉత్తరాఖంड में बाइबल कॉलेज किया ना आपने? कौन सा? यीशु भक्त सत्संग सोसाइटी। उत्तराखंड में कौन सा एरिया? गदरपुर, रुद्रपुर डिस्ट्रिक्ट। कौन सा किया था उधर? सिटी सर्टिफिकेट ऑफ थियोलॉजी। అక్కడ ఫస్ట్ ఉత్తరాఖండ్లో ఆ ప్రాంతంలో సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ కోర్స్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బీటీహెచ్ కోర్స్ చేసి మరి హైదరాబాద్ వచ్చి వాళ్ళ గ్రాడ్యుయేషన్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. నేను వెళ్దాం అనుకున్నాను కానీ కొంచెం బిజీ వాళ్ళు వెళ్ళలేకపోయాను. బట్ చెల్లి ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ అవన్నీ చూపిస్తుంటే చాలా బాధ అనిపించింది. చాలా మిస్ అయ్యాను అనుకున్నాను. నిజం చెల్లి, చాలా మిస్ అయ్యాను. కానీ దేవుడు తప్పకుండా మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడు. సో మీరందరూ కూడా మరి అపోస్తల్ సోనం చెల్లి గురించి తను చేయబోతున్న పరిచర్య గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మంచిగా లాంగ్వేజెస్లో మాట్లాడుతుంది. హిందీ వచ్చు, మరాఠీ వచ్చు అండ్ పంజాబీ వచ్చు. और क्या आता? गुजराती, सिंधी, मारवाड़ी and आदिवासी लैंग्वेज and पारसी लैंग्वेज एक्सेट्रा। చాలా లాంగ్వేజ్లు వచ్చు. సౌత్ నార్త్లో చాలా దాదాపు ఒక 8 లాంగ్వేజెస్ ఆతేనా ఆప్కు? యా, దాదాపు తెలుగు రాదా? కొంచెం 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 వస్తుంది తెలుగు. వందనాలు చెప్పు అందరికి. వందనాలు మీ అందరికి చెప్పు. కొంచెం వందనాలు. వందనాలు మీ అందరికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థన చేయండి. మరి దేవాదేవుడు మరి చెల్లిని పరిచయం చేశాడు. నా ఆశ ఏంటంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా ప్రాంతాల్లో దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మరి ఎన్నో రోజులుగా మరి నార్త్ సైడ్ వెళ్ళాలి, అలాగే ఒడిస్సా వెళ్ళాలి, పంజాబ్ వెళ్ళాలని చెప్పి ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు మా బంగారు తల్లిని మరి తీసుకొని వచ్చాడు. తిన ద్వారా మరి ఒడిస్సా ప్రాంతము, పంజాబు, అలాగే ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఇలా వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళి మరి దేవుడి కోసం నిలబడాలి, ఆయనకి సాక్షులుగా మారాలి, ఆయన సువార్త వ్యాప్తికే మేమిద్దరము పాటుపడాలని చెప్పి మరి మేమిద్దరము ఆశపడుతున్నాము. మరి దేవుని కృప మీ అందరి ప్రార్థన సపోర్టు ఉంటే ఖచ్చితంగా త్వరలోనే మరి చెల్లితో కలిసి ఒడిస్సా, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్ ఆ ప్రాంతాలు కూడా మరి వెళ్ళి దేవుడి కొరకు సాక్షులుగా నిలబడతామని చెప్పి మేము చాలా ఆశపడుతున్నాము. మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడు చెల్లి మనందరి కోసం ప్రార్థన చేస్తుంది. మీరు ఈ ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించండి. ఈ సమయంలో మనందరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. ఖచ్చితంగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఎన్నో ప్రాంతాల్లో తను అద్భుతంగా వాడబడుతూ ఉన్నారు. మరి మన మధ్యలో ఈరోజు ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. మరి మాతో పాటు అస్మా సిస్టర్ కూడా జాయిన్ అయ్యారు. ఆప్ సామనే ఆ జాయిए, आप पीछे जाइए अस्मा जी। అస్మా సిస్టర్ కూడా మాతో పాటు ప్రేయర్లో జాయిన్ అయ్యారు. సో కళ్ళు మూసుకుంటే తను ప్రార్థన చేస్తారు. హిందీలో ప్రార్థన చేస్తారు, పర్వాలేదు. ప్రార్థన ఈ లాంగ్వేజ్లో చేసిన ప్రార్థన కాబట్టి ఏకీభవించండి. తర్వాత నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. చోట ప్రార్థన. ఓకే.
आइए सब अपने आंखों को बंद करें और अपने सिर को झुकाएं। धन्यवाद करते माँ जिंदा खुदावन परमेश्वर प्रभु, राजाओं के राजा, प्रभु के प्रभु, सेनाओं के यहोवा परमेश्वर, इजराइल के पवित्र परमेश्वर प्रभु। मैं प्रार्थना करती खुदावन खुदा परमेश्वर, जितने भी प्रभु जी इस लाइव सेशन में खुदावन खुदा पाक प्रभु, इस वीडियो में जितने भी लोग देखे प्रभु, प्रभु उन सभी को तू आशीषित करना मेरे खुदावन खुदा परमेश्वर। खास तौर पर प्रभु हिजरा कल्चर के सभी कम्युनिटी के जितने भी हिजरा लोग हैं खुदावन खुदा परमेश्वर प्रभु, प्रभु उन्हें तू अपने शरणों में ले खुदावन खुदा पाकरू प्रभु राजा खुदावन खुदा परमेश्वर। प्रभु इनसे जाने अनजाने में कोई भी गलती हो गई हो प्रभु, तो आप इन्हें क्षमा करना मेरे प्यारे पिता प्रभु। ऐसे में प्रार्थना करती प्रभु, और प्रभु इन्हें हर एक तरह से प्रभु पग पग पे आप उठाना मेरे खुदावन खुदा। जहां गिरते हैं प्रभु वहां उन्हें संभाल कर प्रभु उन्हें उठाना मेरे खुदावन खुदा परमेश्वर। ऐसे में प्रार्थना करती प्रभु उनके स्वास्थ्य के लिए, हर एक जन के स्वास्थ्य के लिए प्रार्थना करती हूँ प्रभु, क्योंकि परमेश्वर आपके कोड़े खाने से प्रभु जी हम चंगे हो चुके। बी हील्ड इन द नेम ऑफ जीसस, बी हील्ड इन द नेम ऑफ जीसस राइट नाउ इन द नेम ऑफ जीसस क्राइस्ट। यस मेरे प्यारे पिता परमेश्वर प्रभु, आपने हमारी प्रार्थना को सुना प्रभु। मैं विश्वास करती हूँ प्रभु यीशु मसीह के सामर्थ्य नाम से मैं मांगती हूँ, ఆమేన్। ఎంత అద్భుతమైన ప్రార్థన దేవుడు మరి మనందరితో మాట్లాడాడు। ఈ సమయంలో నేను కూడా చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను చెల్లితో కలిసి। అస్మాజీ సామ్నే అజయ్, వీళ్ళిద్దరికి హిందీ వచ్చు కదా, బాగా మాట్లాడుకుంటున్నారు। ఇప్పుడు నాకేంటంటే మీతో తెలుగులో మాట్లాడాలి, వీళ్ళతో హిందీలో మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ మీకు ట్రాన్స్లేషన్ చేయాలి। పర్వాలేదు, దేవుడి పని కోసం మనం ఎంతైనా ప్రయాసపడతాము। ఈ సమయంలో నేను కూడా మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను। నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి। సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య నీకు వందనాలు తండ్రి। ఈ సమయంలో అనుకోని రీతిలో మరి అపోస్తలిక్ పాస్టర్ చెల్లి సోనంని మరి మా మధ్యలో ఉంచిన విధానమునకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాము। మరి తన ప్రార్థన ద్వారా మరి ఈ వీడియో చూస్తున్న అనేక మంది జీవితాలలో యేసు నామములో అద్భుతం జరుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాము। మరి అనేక అద్భుతాలు జరుగును గాక, అనేక విధమైన మరి స్వస్థతలు కలుగును గాక, ఎంతో మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుకుందరు గాక అని ఆజ్ఞాపిస్తున్నాము। మీ సహాయం దయచేయండి రాజా। మా జీవితాలను గొప్పగా మార్చిన దేవా, మా స్థితులను మార్చిన దేవా, యేసు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించండి, వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు జరిగించండి। మీ నామ మహిమార్థంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్। ప్రార్థన చేయండి త్వరలోనే। మరి నేను మరి చెల్లి సోనం, అస్మా ముగ్గురం కలిసి జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, మహారాష్ట్ర అనేక ప్రాంతాలు తిరిగి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుడికి సాక్షులుగా నిలబడాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయండి। దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి ఆశీర్వాదములతో నింపునుగాక, ఆమేన్।